హలో! వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు ఐపీఓ గురించి డిస్కస్ చేసుకొని, అసలు కంపెనీ ఐపీఓ ద్వారా మాత్రమే స్టాక్ ఎక్స్‌చేంజ్‌లోకొస్తదా? ఇంకా ఏమైనా మెథడ్స్ ఉన్నాయా? మెథడ్స్ ఉంటే అవి ఎలా వర్క్ అయితాయి? ఇవన్నీ నేను ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. జనరల్‌గా మీకు తెలిసిన మెథడ్ ఏంటి? ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్. ఐపీఓ ద్వారా ఏదైనా ఒక ప్రైవేట్ కంపెనీ వాళ్ళ న్యూ షేర్స్‌ని ఫస్ట్ టైమ్‌లో స్టాక్ ఎక్స్‌చేంజ్‌లో లిస్ట్ చేస్తుందనే విషయం మీకు తెలిసే ఉంటది. సో, ఇలా లిస్ట్ చేసినప్పుడు 2 రకాలుగా చూసుంటారు మీరు. ఫ్రెష్ ఇష్యూ అయ్యుండొచ్చు. ఆర్ ఆఫర్ ఫర్ సేల్ అయినా రావచ్చు. ఫ్రెష్ ఇష్యూ అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ బిజినెస్ ఎక్స్‌పాన్షన్ కోసం గానీ, వాళ్ళకి కావాల్సిన ఎక్విప్‌మెంట్‌ని కొని, వాళ్ళ బిజినెస్‌ని ఎక్స్‌పాండ్ చేసుకొని, డిఫరెంట్ లొకేషన్స్‌ని ఎక్స్‌పాండ్ చేసుకొని, వాళ్ళ బిజినెస్‌ని ఇంప్రూవ్ చేసుకొని, ఫినాన్షియల్స్ కూడా స్టేబుల్‌గా మెయింటైన్ చేయడానికి కూడా రావచ్చు. అంతేకాకుండా ఆఫర్ ఫర్ సేల్‌లో కూడా వస్తుంటారు. లైక్ ప్రమోటర్ సమ్ పర్సెంట్ ఆఫ్ స్టేక్‌నైతే వాళ్ళు సెల్ చేస్తుంటారు. సో, ఇదొచ్చేసి బిజినెస్ ఎక్స్‌పాన్షన్ కోసం అయితే ఎళ్ళదు. సో, ఈ 2 రకాలుగా వీళ్ళు ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ ద్వారా వీళ్ళు మార్కెట్‌లకి అంటే స్టాక్ ఎక్స్‌చేంజ్‌లోకి కంపెనీ లిస్ట్ అయ్యిద్ది. అండ్ ఇది మీకు తెలిసిన మెథడ్. ఇంకా చాలా మెథడ్స్ ఉన్నాయి. రైట్ ఇష్యూస్ అని, ఎఫ్‌పిఓ అని, ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫరింగ్. నాకు తెలిసిన మెథడ్ ఎఫ్‌పిఓ. ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫరింగ్ గురించి కూడా నేను చెప్తా. ఈ ఎఫ్‌పిఓ మెథడ్ ఎలా వర్క్ అయితుందంటే, ఏదైనా ఆల్రెడీ లిస్టెడ్ కంపెనీ ఏదైతే ఉంటదో, ఆ కంపెనీకి ఏదైనా ఫండ్స్ కావాలంటే, అది బిజినెస్ ఎక్స్‌పాన్షన్ కోసం అవ్వచ్చు, వాళ్ళ అప్పులు తీర్చుకోవడానికి కోసమైనా అయ్యుండొచ్చు. అది 2 రకాలుగా ఉంటాయి మళ్ళీ. ఈ ఎఫ్‌పిఓ మెథడ్ ద్వారా కూడా వాళ్ళు రైజ్ చేయొచ్చు. అంటే వాళ్ళకున్న షేర్స్ అయితే ఎగ్జిస్టింగ్ షేర్స్ ఏవైతే ఉంటాయో, వాటికి అడిషనల్ షేర్స్ అంటే ఎక్స్‌ట్రా షేర్స్‌ని యాడ్ చేసి, ఈ ఎఫ్‌పిఓ ద్వారా ఇష్యూని రైజ్ చేస్తారు. ఇక్కడ మళ్ళీ 2 టైప్స్ ఉన్నాయి. డైల్యూట్ ఎఫ్‌పిఓ, నాన్ డైల్యూట్ ఎఫ్‌పిఓ. డైల్యూట్ ఎఫ్‌పిఓ అంటే ఆ కంపెనీ యొక్క షేర్స్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ షేర్స్‌కి న్యూ షేర్స్‌ని యాడ్ చేసి వాటి ద్వారా ఇష్యూ రైజ్ చేయడం. నెక్స్ట్ వచ్చేసి నాన్ డైల్యూట్ ఎఫ్‌పిఓ. ఇక్కడేమంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ షేర్స్ ఎవరైతే హోల్డ్ చేస్తుంటారో లైక్ ప్రమోటర్స్ కానీ, మేజర్ స్టేక్ హోల్డర్స్ స్టేక్ ఏదైతే ఉంటదో వాటి సమ్ పర్సెంటేజ్ ఆఫ్ స్టేక్‌ని వీళ్ళు సెల్ చేయడం, వాటి ద్వారా ఇష్యూ రైజ్ చేయడం. ఇక్కడ నేను 2 మెథడ్స్ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఫస్ట్ వచ్చేసి ఐపీఓ, నెక్స్ట్ వచ్చేసి ఎఫ్‌పిఓ. ఈ 2 మెథడ్స్ ద్వారా ఇష్యూస్ ఎలా రైజ్ చేస్తారనే విషయం చెప్పాను. ఇంకా చాలా మెథడ్స్ ఉన్నాయి. రైట్ ఇష్యూస్ అని, డైరెక్ట్ లిస్టింగ్ ఆఫరింగ్ అని, ఇలా చాలా మెథడ్స్ ద్వారా కూడా ఇష్యూస్ రైజ్ చేయొచ్చు. అండ్ వీటినన్నిటిని నేను నెక్స్ట్ వీడియోలో అయితే కవర్ చేస్తాను. ఈ ఎఫ్‌పిఓ ద్వారా కంపెనీ యొక్క క్యాపిటల్ రైజ్ చేసినప్పుడు ఏమైద్దంటే, ఆల్రెడీ ఎవరైతే స్టేక్ హోల్డ్ చేస్తున్నారో వాళ్ళ యొక్క షేర్ ప్రైస్ మీద అయితే ఇంపాక్ట్ పడే అవకాశాలైతే ఉంటాయి. అండ్ రిటైల్ ఇన్వెస్టర్స్‌కైతే ఇది మంచి అవకాశం అని చెప్పొచ్చు. డిస్కౌంట్ ప్రైస్‌లో వచ్చినట్లయితే, వాళ్ళ ఫండమెంటల్స్ బిజినెస్ నచ్చినట్లయితే మనకి ఇన్వెస్ట్ చేయడానికి మంచి అవకాశం వచ్చిందనుకోవచ్చు. అండ్ నౌ ఐపీఓ ఎలా అప్లై చేయాలనే విషయానికొద్దాం. ఐపీఓ విషయానికొస్తే ఒకవేళ మీ మొబైల్‌లో అయితే మీకు అప్‌స్టాక్స్ అకౌంట్ ఓపెన్ చేయగానే డిస్కవర్ అనే ఆప్షన్ ఉంటది. అక్కడెళ్తే మీకు ఐపీఓ సెషన్ కనపడిద్ది. ఒకవేళ మీరు క్రోమ్‌లో ఓపెన్ చేసినట్లయితే నేను చూపిస్తున్న విధంగా మీరు మోర్ ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఐపీఓ సెషన్ వస్తది. అక్కడ ఆన్‌గోయింగ్ ఐపీఓ మీద క్లిక్ చేస్తే మీకు నంబర్ ఆఫ్ ఐపీఓస్ అంటే ఏ ఐపీఓస్ ఎప్పుడెప్పుడు ఓపెన్ అయితున్నాయి, వాటి యొక్క క్లోజింగ్ డేట్ ఏంటి, ఆ కంపెనీ యొక్క డీటెయిల్స్ కూడా వాళ్ళు ఎవ్రీథింగ్ మెన్షన్ చేసే ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను సెనిరోస్ ఫార్మాస్యూటికల్స్ ఐపీఓ అప్లై చేయాలనుకుంటున్నా. ఇక్కడ అప్లై ఆప్షన్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీ యొక్క యూపీఐ ఐడీ అడుగుతది. మీరు ఫోన్‌పేదైనా ఇయ్యొచ్చు, గూగుల్ పే యూపీఐ ఐడి అయినా ఇయ్యొచ్చు. మీ అకౌంట్‌లో డబ్బులుంటే ఆ అకౌంట్ యొక్క యూపీఐ ఐడీ మీరు ఎంటర్ చేయొచ్చు. అండ్ ఇన్వెస్టర్ టైప్ వచ్చేసి ఇండివిడ్యువల్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నెంబర్ ఆఫ్ లాట్స్ వచ్చేసి 1 అండ్ బిడ్ ప్రైస్ వచ్చేసి మీరు కట్ ఆఫ్ ప్రైజెస్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఐపీఓస్ చాలా డిమాండ్ ఉంది. మీరు కట్ ఆఫ్ ప్రైస్ సెలెక్ట్ చేసుకుంటేనే మీకు అలాట్ అయ్యే అవకాశం కూడా చాలా తక్కువనే. ఒకవేళ మీరు కట్ ఆఫ్ ప్రైస్ సెలెక్ట్ చేసుకోకుండా బిడ్ వచ్చేసి 372-391 ప్రైస్ రేంజ్‌లో మీరు ఏసినట్లయితే మీకు అలాట్ అవ్వడం చాలా కష్టం. సో, ఇక్కడ మీరు కట్ ఆఫ్ ప్రైస్ సెలెక్ట్ చేసుకోగానే కింద మీకు టర్మ్స్ అండ్ కండిషన్స్ చెక్ బాక్స్ ఉంటది. అది క్లిక్ చేయగానే మీకు కంటిన్యూ ఆప్షన్ వస్తది. ఈ కంటిన్యూ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఎంత ప్రైస్ అనేది చూపిస్తది. అక్కడ మీరు అప్లై చేయగానే మీకు ఐపీఓ అయితే సక్సెస్‌ఫుల్‌గా అప్లై అయ్యిద్ది. అండ్ ఆ తర్వాత మీకు యూపీఐ రిక్వెస్ట్ వస్తది. ఆటో బ్లాకింగ్ రిక్వెస్ట్ మీరు అది కూడా పే చేశారంటే మీకు అమౌంట్ అయితే మీ అకౌంట్‌లో బ్లాక్ అయ్యిద్ది. సో, ఐపీఓ సక్సెస్‌ఫుల్‌గా అప్లై అయినట్టండి ఇక్కడ. రీటైల్‌లో ఒక లాట్ ఎలా అప్లై చేయాలో చెప్పాను. రీటైల్‌లో మాక్సిమం లాట్స్ ఎలా అప్లై చేయాలో కూడా చెప్తా. మాకు రీటైల్ మాక్సిమంలో ఎంత ఇచ్చారు? 13 లాట్స్. షేర్స్ ఎన్ని? 494. దానికి తగ్గట్టుగా అమౌంట్ మీకు బ్లాక్ చేయాలి మీ అకౌంట్‌లో. మేము ఇందాక లాట్‌లో ఎంతేసాము? ఒక లాట్ ఏసాం కదా! ఇక్కడ మీరు రీటైల్ మాక్సిమంలో అప్లై చేయాలంటే అక్కడ ఎన్నేయాలి? 13 లాట్స్ ఎయాలి. దానికి తగ్గట్టుగా మీ అకౌంట్‌లో అంత అమౌంట్ ఉంటే ఆ అమౌంట్ బ్లాక్ అయ్యిద్ది. అండ్ హెచ్ఎన్ఏ కేటగిరీలో అప్లై చేయాలంటే ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఓపెన్ చేసి మీకు ఐపీఓ సెషన్ కనపడిద్ది.
ఉంటుంది. అక్కడ వెళ్తే మీరు ఏదైతే కంపెనీ ఐపీఓ అప్లై చేయాలనుకుంటున్నారో అది ఓపెన్ చేసి మీరు ముందే చూసి పెట్టుకోవాలి. హెచ్ఎన్ఐలో ఒకవేళ మినిమం అప్లై చేయాలనుకుంటున్నారా, మ్యాక్సిమం అప్లై చేయాలనుకుంటున్నారా, వాటి యొక్క లాట్స్ ఏంటి, షేర్స్ ఏంటి, ప్రైస్ ఏంటి, దీని మొత్తం అమౌంట్ కూడా మీరు చూసి పెట్టుకొని ఎవ్రీథింగ్ కరెక్ట్గా వేసినట్లయితే మీకు అమౌంట్ సక్సెస్ఫుల్గా బ్లాక్ అయింది. సక్సెస్ఫుల్గా మీరు ఐపీఓ అయితే అప్లై చేసినట్టే. సో ఇది ఓవరాల్గా ప్రాసెస్ అండి. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు ఇంకా కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.